అందరికీ నమస్కారం. కేవలం 5 రూపాయల ఖర్చుతో మీకు జుట్టు రాలిపోయే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది, మీ జుట్టు పొడవుగా పెరుగుతుంది అంటే మీరు నమ్ముతారా? ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్పటం జరుగుతుంది. జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను చూడండి. కేవలం జుట్టు రాలిపోయే సమస్యే కాదు, తలలో చుండ్రు లేదా ఇతర జుట్టు రిలేటెడ్ సమస్యలు అన్నింటికీ కూడా ఈ వీడియో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లో కొంచెం శ్రమతో అతి తక్కువ ఖర్చుతో మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా నూనెని గనక తయారు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. అయితే జుట్టు రాలటానికి అసలు ప్రధాన సమస్యలు ఏంటి? జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే ఈ నూనెని ఏ విధంగా ఉపయోగించాలి? ఈ నూనెలో వాడేటువంటి పదార్థాలు జుట్టు రాలకుండా ఏ విధంగా ఆపుతాయి? ఇలాంటి ముఖ్యమైన అంశాలని ఈ వీడియోలో మీ అందరి కోసం వివరించడం జరుగుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికర ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మేము నిత్యం అందిస్తూ ఉంటాం. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఆలస్యం చేయొద్దు, వీడియోలోకి వెళ్దాం. జుట్టు రాలిపోవటం, కుదుళ్లలో విపరీతమైన దురద, లేదంటే జుట్టు చివర్లు చిట్లిపోవటం, పొడుబారిపోవటం, ఇలా జుట్టుకి సంబంధించి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటం, జుట్టు రాలిపోవటం, చుండ్రు, ఇలా అనేక రకాల బాధలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ జుట్టు ఊడిపోయే సమస్యకి మన వంటింట్లోనే అద్భుతమైన చిట్కాలు ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఏ చిట్కా ఉపయోగించినా, వంటింటి చిట్కా అయినా, ఆయుర్వేద పద్ధతి అయినా, లేదా ఇంకేదైనా విధానమైనా సరే, ఎక్కువ రోజులు వాడటం, కంటిన్యూస్గా ఎక్కువ రోజుల పాటు ఆ పద్ధతికి అలవాటు పడడం చాలా ముఖ్యమైంది. అలాగే ఏ సమస్యకైనా బయట నుంచి తీసుకునేటువంటి మందులతో పాటు లోపల నుంచి కూడా శరీరం ఆయా భాగాలకి అద్భుతమైనటువంటి పోషకాలని అందించగలగాలి. తలనొప్పిగా ఉందనుకోండి, బయట నుంచి తలకి ఏ అమృతాంజన్ లాంటిదో రాయటం కంటే కూడా లోపల నుంచి ఆ తలనొప్పిని తగ్గించేటువంటి ఆహారం తీసుకోవటం, సరిగా నిద్రపోవటం, ఒత్తిడి లేకుండా ఉండటం లాంటి పద్ధతులు కూడా పాటించాలి. ఏదైనా సమస్య వస్తే మనం బయట నుంచి దాన్ని తగ్గించకంటే ముందే లోపల నుంచి మన శరీరమే ఆ సమస్యని తగ్గించేలాగా మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ముందుగా అందరూ ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, సరిగా నిద్రపోవటం, ఒత్తిడి లేని జీవనశైలికి అలవాటు పడ్డం, మంచి ఆహారాన్ని తీసుకోవటం, ఆహారంలో కూడా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చేసుకోవటం, ఈ 3 పద్ధతుల్ని పాటిస్తూ ఈ వీడియోలో చెప్పినటువంటి చిట్కాని మీరు గనక ఫాలో అయితే తప్పకుండా జుట్టుకి సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి, మీ జుట్టు బారుగా పెరుగుతుంది. అయితే ఇందుకోసం మీరు ఒక నూనెని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో అనేక రకాల నూనెలు దొరుకుతూ ఉంటాయి. అవన్నీ వాడి విసిగిపోయి ఇబ్బందుల పాలయ్యి ఇంకా జుట్టుని కోల్పోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అయితే ఈ నూనె మాత్రం మీరు ఇంట్లో దొరికే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. ఈ నూనె తయారు చేసుకోవడానికి మీకు కావాల్సింది కొబ్బరి నూనె. అది ఇంట్లో మీరు కొబ్బరి చెక్కలతో తయారు చేసుకున్న నూనె కావచ్చు, లేదంటే మార్కెట్లో దొరికే ప్యూర్ కొబ్బరి నూనె కావచ్చు. కొబ్బరి నూనెతో పాటు తమలపాకులు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఈ 4 పదార్థాలతో తలలోని సమస్యలకి అద్భుతంగా చెక్ పెట్టేయచ్చు. అయితే ఈ పదార్థాలు అసలు జుట్టుకి మేలు చేస్తాయా అంటే ఖచ్చితంగా చేస్తాయి. ఇందులో ఉపయోగించే మెంతులు చుండ్రు సమస్యతో బాధపడే వారికి అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టు రాలిపోతున్నా, దురదగా ఉన్నా సరే మెంతులు అద్భుతమైనటువంటి పరిష్కారం అని చెప్పచ్చు. మెంతుల్లో ఉండే గుణాలు ఏం చేస్తాయంటే జుట్టు ఒత్తుగా పెరగటానికి సహాయం చేస్తాయి, కురులు దృఢంగా ఉండటానికి సహాయం చేస్తాయి, జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటానికి, జుట్టు తెల్లబడకుండా ఉండడానికి, తలలో ఉండే దురద సమస్యలు పోవటానికి ఈ మెంతులు ఎక్కువ మేలు చేస్తాయి. ఎందుకంటే మెంతుల్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడంలో సహాయం చేస్తాయి. అలాగే బీటా కెరోటిన్ జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇక తమలపాకు
తమలపాకులు పాన్ కోసమో లేదా పూజల కోసమే మాత్రమే కాదు, జుట్టుకి కూడా అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ముఖ్య కారణం ఇందులో విటమిన్ ఏ, విటమిన్ B1, B2, విటమిన్ సి, ప్రోటీన్, పొటాషియం, నికోటిన్ యాసిడ్, ఫ్యాటు, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలుంటాయి. ఇవి ఒత్తైన జుట్టు కావాలనుకునే వారికి అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి, జుట్టు రాలకుండా ఉండటానికి, ఒత్తైన జుట్టు పొందాలి అనుకున్న వాళ్ళకి, అలాగే హెల్దీగా హెయిర్ ఉండాలి అనుకున్న వాళ్ళకి, పట్టులాగా స్మూత్గా ఉండాలి జుట్టు అనుకున్న వాళ్ళకి ఈ తమలపాకు అద్భుతంగా పనిచేస్తుంది. తమలపాకు, మెంతులతో పాటు వెల్లుల్లిని కూడా ఈ పద్ధతిలో మనం ఉపయోగించబోతున్నాం. అయితే వెల్లుల్లికి జుట్టుకి ఏమిటి సంబంధం అని మీరు ఆలోచించవచ్చు. వెల్లుల్లి అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థం. ఇది జుట్టు రాలటాన్ని నియంత్రించటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లిలో జింకు, సల్ఫర్, కాల్షియం లాంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. జుట్టు రాలడానికి ఈ పదార్థాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాగే వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలటానికి కారణమయ్యే జెర్మ్స్ మరియు బ్యాక్టీరియాని తొలగించడానికి సహాయపడతాయి. వెల్లుల్లిలో సెలీనియం కూడా ఉంటుంది. జుట్టు పెరుగుదలకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి వెల్లుల్లి చుండ్రికి, జుట్టు మూలాలని శుభ్రపరచటానికి, జుట్టు పెరుగుదలని కాపాడటానికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ పదార్థాలన్నిటినీ ఉపయోగించి నూనెని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరి నూనెని ఒక గిన్నెలో 100 గ్రాములు తీసుకోండి. ఈ 100 గ్రాముల కొబ్బరి నూనెలో తమలపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసి వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వీటన్నిటినీ పొయ్యి మీద పెట్టి మరిగించాలి. లో ఫ్లేమ్లో మరిగించండి. ఎంతసేపు మరిగించాలంటే ఇందులో వేసిన మెంతులు, వెల్లుల్లి, అలాగే తమలపాకులు రంగు పూర్తిగా మారే వరకు మరిగించండి. ఇలా ఎక్కువసేపు మరిగించటం వల్ల ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా నూనెకి బాగా పడతాయి. ఆ తర్వాత చల్లార్చినటువంటి ఈ నూనెని ఏదైనా ఒక గిన్నెలోకి లేదా పాత్రలోకి, ఒక బాటిల్లోకి వడగట్టుకోండి. ఇప్పుడు మీ తలలో ఉండే అనేక రకాల సమస్యల్ని పోగొట్టే ఔషధం తయారైపోయినట్టే. ఎప్పుడైనా సరే ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి ఏం చేస్తే ఆ సమస్య పోతుందో చాలామందికి తెలుస్తుంది. కానీ ఎలా చెయ్యాలనేది చాలా ముఖ్యం. కొబ్బరి నూనెని తల మీద కాకుండా కుదుళ్లకు పట్టేలా పట్టించాలి. ఇది చాలా ముఖ్యమైంది. కుదుళ్ళకి బాగా పట్టేలాగా మీరు ఈ నూనెని బాగా రాయండి. వారానికి 2 లేదా 3 సార్లు ఈ నూనెని పట్టించి, నూనె పట్టించిన 1-2 గంటల తర్వాత తలస్నానం చేసేయండి. ఇలా మీరు 5 నుంచి 6 వారాల పాటు చేయండి. ఏ పద్ధతిలోనైనా సరే వెంటనే పరిష్కారం అనేది కనిపించదు. ఒక 5-6 వారాల పాటు ఈ నూనెని వాడండి. ఖచ్చితంగా మంచి మార్పుని చూస్తారు. ఈ నూనెని వాడుతూనే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. సరైన నిద్రపోండి. ఒత్తిడి లేకుండా మీ పని వాతావరణం ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. జుట్టు రాలే సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.